తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరే, ఈ యుగాది తర్వాత నిజంగా అల్లకల్లోలం ఉంటుంది. అసలు ఒకటానికి ఒకటి పొంతన ఉండదు. సత్యనాశనం జరగబోతుంది యుగాది నుంచి అని అంటున్నారు. దీంట్లో వాస్తవం మీద నిజంగానే రాష్ట్రాలు దేశాలు అల్లకల్లోలం కాబోతున్నాయా? విధ్వంసాలు రాబోతున్నాయా? ఎటు చూసినా ముప్పే, దీని నుంచి బయటపడే మార్గం లేదంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే అంత పెద్ద ముప్పు పొంచి ఉందా యుగాది నుంచి? యుగాది నుంచి మనకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం కొన్ని రోజుల నుంచే కొన్ని వీడియోస్ మనం చెప్పుకోవడం జరిగింది. ప్రాపంచిక విధ్వంసమని ఎందుకు చెప్పుకోవడం జరిగింది, ఎందుకు చెప్పాలండి ఆ విషయాలు అంటే, రాజు సద్బుద్ధి గలవాడైతే దేశం మొత్తం బాగుంటుంది. మన యోగి గారు లాగా, ఉత్తరప్రదేశ్లో యోగి గారు ఉన్నారు. ఉక్కు పదంతో నక్సలిజాన్ని కానీ టెర్రరిస్ట్ కానీ తొక్కేస్తున్నారు. అలా అంటే సద్బుద్ధి గలవాడైతే ఒక రకంగా బాగుంటుంది. అదే దుర్బుద్ధి, దురాత్ముడు, దుష్టుడు అయితే ఆ ఒక్క వాతావరణం అంతా కూడా అంతకు మించే దారుణంగా ఉంటుంది. ఎందువలన ఈ మాట నేను చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అంటే, రేపు కుజుడు రాజు అవుతున్నాడండి. కుజుడు రక్తకారకుడు, రోగకారకుడు, రుణకారకుడు. న్యాయంగా చెప్పాల్సి వస్తే ఆ మూడిట్లని కూడా నిర్వీర్యం చేసేవాడు. ఓకే, న్యాయంగా అయితే అతను ఏ ముహూర్తంలో రాజస్థితికి సింహాసనం ఎక్కుతున్నాడో అతనికి తోడు శనిగా మంత్రి ఉంటున్నాడండి. ఇక్కడ శని కుజ కలయిక ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టా, లాక్కుండా వస్తున్నా. అందులో ఒక మనిషికి మెజారిటీ ఆఫ్గా మేనేజర్ పోస్ట్ ఏదో ఇచ్చా, మొత్తం నువ్వు చూసుకోవని చెప్పి అతను చెప్పింది నేను నమ్ముతా. అవును, మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, నేను పట్టించుకోను. అతను ఏం చెప్తే అదే నేను గుడ్డిగా నమ్ముతున్నాను. అతన్ని నేను నమ్మా. అతను ఏం చెప్తున్నాడు, క్రూరత్వంగా చెడు చెప్తున్నాడు. అతను చెప్పేది మొత్తం నేను వింటా, దాన్ని పాయింట్అవుట్ చేయలేను నేను, ఇదేంటని చెప్పి. అతను ఏం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేసేసి నేను ఆర్డర్స్ ఇచ్చేస్తుంటా. దీని ప్రభావం ఏమవుతుంది, మొత్తం అంతా కూడా పూర్తిగా కూడా విపత్కార పరిస్థితులకు వస్తుంది. దీనికి మూలార్థంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అండి, ఈ ఇప్పుడు వచ్చేటువంటి యుగాదికి కుజుడు శని కలయిక వలన వెనుక నుంచి జరిగినటువంటి కొన్ని కుటుంబ తగాదాలు అంటారు చూసారండి, పాత కక్షలు అంటారు, అటువంటి విధానంలో మొత్తం నడుస్తుంది. అంటే దీనికి మనం ఒక్క క్షణం భారతంలోకి వెళ్దాం. ఓకే, అంటే జనాలకి అర్థం అవ్వాలండి. భారతంలో భారత యుద్ధం జరిగిపోయిన తర్వాత ప్రశాంతంగా అందరూ కూడా కూర్చొని ఉంటారు. స్త్రీ శాపం ఉందండి ఇప్పుడు. ఓకే, స్త్రీ యొక్క ఉసురు, స్త్రీ శాపం అనేటువంటి సామాన్యంగా లేదు. ఎలా అయితే కనుక పుత్రశోకంలో గాంధారీదేవి నీ యదువంశీయులు అందరూ కూడా ఒకరినొకొకరు పొడుచుకు చచ్చిపోతారు, కృష్ణ నీ మొహం నాకు చూపించకపో అని చెప్పి ఆవిడ శపిస్తుంది. ఓకే, అటువంటి ఒక స్త్రీ శాపం అనేటువంటిది, స్త్రీ ఉసురు తగులుతుందండి ఇప్పుడు. ఓకే, దాని ప్రభావం ఖచ్చితంగా చూస్తారు. అది ఏమైంది అంటే, అప్పుడు వీళ్ళందరూ కూడా యదువంశీకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టశల్లాపంగా ఒకడొక కూర్చొని అందరూ కూడా ఏదో ఒక ఫంక్షన్ లాంటిది ఏదో జరిగితే అక్కడికి వెళ్ళారు. ఇష్టశల్లాపంగా పూర్తిగా భోజనాలు అవన్నీ చేసుకున్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కూడా సరే, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళకి ఇవ్వవలసిన మధు హెచ్చర్ అన్ని తాగేశారు. ఆ ఒక తాగేసిన మైకంలో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న మాటలు కాస్త దెప్పి పొడుపుడుగా వెళ్తాయి. యుద్ధం చేయలేక చేయి తెగి కింద పడిపోయినప్పుడు కదా వాడి తలకాయ నువ్వు తీసేసావు, వీడి నాలికి కోసేసావు అని మాట పెరుగుతుంది. ఆ మాట కాస్త వాగ్యుద్ధానికి, నన్నింత మాట అంటావా అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు యదువంశీకులందరూ కూడా అక్కడ ఉన్న 10,000 మంది ఒకళ్ళకొకళ్ళు పొడుచుకు చచ్చిపోతారండి. అంటే అది ఎవరి శాపం? స్త్రీ శాపం. ఆవిడ ఒక్కడే పెట్టిందని కాదండి, ఎంతమంది స్త్రీలు ఉసురు తగిలి ఉంటుంది. అవును, అంటే ధర్మ విచక్షణ పక్కన పెడదాం కాసేపు. ఆ ఒక్క విధానంలో ఇప్పుడు మనకు ఆ ఒక స్త్రీ శాపం అనేటువంటిది, స్త్రీ యొక్క ఉసురు అనేటువంటిది ప్రపంచానికి మొత్తానికి ఒక రకంగా ఉన్న మన దేశానికి మాత్రం మేఘం అనేటువంటిది ఎలా అయితే ఆకాశాన్ని కమ్మేస్తుందో అలా కమ్మేసే స్థితి ఉంది. దాని నుంచి ఎవరిని కాపాడుకోవాలి?
ఒక మనిషి ఏదైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే సాధ్యమైనంత వరకు వాడిని నిర్వీర్యం చేయాలి. ఓకే, నేను బాగుపడ్ను, వాడెవరు నన్ను బాగు చేయడానికి, ఎస్, వాడు బాగుంటే నేనలో ఒప్పుకుంటా అవును, అనే తత్వంలో పూర్తిగా దిగజారిపోయి వెళ్తున్నామండి. ఉగాది నుంచి మనం చూస్తాం చాలా. దాని నుంచి ప్రతి ఒక్క మనిషి బయటపడాలని ఒక ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రయత్నాలు ఎంతోమంది చేస్తూనే ఉన్నారు. అవును, సహకారం లేకపోగా తిరస్కారాలు బాగా ఉన్నాయి. ఓకే, నేను భారతీయ శంకరపీఠం నుంచి ఇవాళకి 12 రోజు అండి. రోజు 84 రుద్రాలు, 88 రుద్రాలు పారాయణ చేస్తున్నాను. సుమారుగా రోజు ఒక 4 నుంచి 5 గంటల సేపు లైవ్ ఇస్తున్నానండి పారాయణ చేస్తూ రుద్రం. ఓకే, ఈ ఉగాది నుంచి రాబోయేటువంటి విపత్కార పరిస్థితులు చాలా ఉన్నాయి. మొన్ననే ఈ కరోనా అటువంటి వచ్చి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణం వస్తుంది. సంబంధం లేకుండా కేవలం కూడా యుద్ధోన్మత్తులై ఆవేశపూరితులు, అల్పబలులు, జ్ఞానం ఏమాత్రం లేకపోవడం కారణం చేత ఈయన ప్రజ్వలిత అగ్నిశిఖా సదృశ సమాన్వితుడైనటువంటి మార్కండేయ మహర్షి వారు చెప్పిన విషయాలండి ఇవన్నీ. కలియుగ విధానంలో కొన్ని వాతావరణ విధానాలు వచ్చినప్పుడు జనాలు ఎలా ఉంటారు ఏమిటి అంటే ఆవేశపూరితులు, అల్పబలులు, లోభగ్రస్త హృదయం మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదండి ఇప్పుడు, లేవా? నేను ఇలానే ఉంటా, నాకు నచ్చినట్టు చేస్తా, నువ్వు చెప్తే నేను చేయడం ఎందుకు, అసలు నువ్వెందుకు బాగున్నావు? నువ్వు బాగున్నావు కాబట్టి నీ మీద నేను బురద చల్లాలి. నీ మీద బురద చల్లితే అవతల వ్యక్తి వాటి వరకు నిన్ను అభినందించి ఎవడో బురద చల్లంగానే ఆ బురద మనకు కూడా అంటుకుంటుందేమని ఫీల్ అవుతున్నాడు. అరే వాళ్ళు బురద చల్లాడంటే అవతల వ్యక్తికి జరిగినటువంటి ఇబ్బంది ఏంటి, వాడు ఎందుకు ఇలా చేశాడని ఆరా తీయట్ల మనం. ఒక మనిషికి ఉపయోగకరంగా ఉన్నాడంటే ఏ రకంగా అయినా సరే వాడిని నాశనం చేసేయాలి, మానసికంగా వాడిని దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు. మరి రాబోయేటువంటి యుగాది నుంచి ఇంతకీ అవి విజృంభణం జరగవని ఎవరా చెప్పుకుంటాం? అవును, దాని నుంచి కాపాడే ప్రయత్నంగానే వాళ్ళకి 12 రోజు అండి మనం చేస్తున్నాం. ఓకే, ప్రతిరోజు సంవత్సరం పాటు దీక్ష పెట్టానండి. 28,000 రుద్రం చేయాలని చెప్పి. ఓకే, ఎవరు ముందుకు వచ్చినా ఎవరు ముందుకు రాకపోయినా 28,000 రుద్రం అనేటువంటిది నేను పూర్తి చేయాలి. తద్వారా కనీస మాత్రం జరిగేటువంటి ఇబ్బందుల నుంచి కొంతమంది అయినా క్షేమంగా బయటపడాలి అనేటువంటిది ఒక ఉద్దేశ్యం. మొదలుపెట్టాను. 12 రోజైంది వాళ్ళ వరకు. దాంట్లో భాగంగానే రేపు గోకర్ణం వెళ్ళినా ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎందువల్లనంటే నేను ఇక్కడే పుట్టాగా. అవును, భూమి మీదకి కొంతకాలం నేను అద్దెకి ఉండడానికి వచ్చా. ఓకే, తుది శ్వాస విడిచారు, చివరి శ్వాస విడిచారు అంటారు ఎవరినైనా. అవును, అంతే కదండి. శ్వాస విడిచారండు, తుది శ్వాస అంటే ఇన్ని శ్వాసలు భూమి మీద తీసుకుంటాను లెక్క కట్టే ఉన్నావుగా. అవును, ఆ శ్వాస తీసుకుంటున్నందుకు గాను రెండుకి పేరు చేయాలి నువ్వు. అవును, అదే నేను చేస్తున్నా నాకు చేతనైనంతగా. సో ఇప్పుడు ఏది ఏమైనప్పుడు కూడా మీరు చేసేది మీరు చేస్తున్నారు సార్. మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఈశ్వరారాధన చేసుకోవడమేనండి, అంతే. ప్రతిరోజు ఈశ్వరారాధన ఎంత చేసుకోగలిగితే అంత విశేషం. 2 నేను సద్యోజాత విధానంగా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని చెప్పి పంచముఖ ఈశ్వరుడికి సంబంధించి సద్యోజాత మంత్రాన్ని కూడా నేను రికార్డు ఒకటి చేస్తున్నా. మీరు ఏమి లేదు, అది వినే ప్రయత్నం చేయండి చాలు. కనీసం ఓకే, 3 నుంచి 4 నిమిషాలు ఉంటుంది ఒక మంత్రం. కనీసం రోజుకు 11 సార్లైనా వినే ప్రయత్నం చేయండి. నాకు అంత సమయం లేదండి. నమశంకరాయ చ నమః, ఓం నమ శివాయ వచ్చుకపోని అదైనా సరే ప్రయత్నం చేసుకోగలిగితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని పాట ఉంది. పాటలు కాదు, నిజాలే. ఎవ్వరు రారు, ఏమి చేయరు. ఒకవేళ కనుక ఎవరైనా వచ్చి నీకు ఏదైనా చేద్దామనుకుంటే నాకెందుకు చేస్తున్నాడు, నా దగ్గర ఏది ఆశించకుండా నాకు ఏ కారణం చేత చేస్తున్నాడు అని చెప్పి నువ్వే అనుకుంటావు. మంచిగా ఆలోచించాం కదండి మనము. ఎందుకు చేస్తున్నాడు, ఉత్తిగా ఎందుకు చేస్తాడు, ఏదో ఒక ఆశించకుండా మన దగ్గర ఏదో ఆశిస్తే మన కోసం చేస్తున్నాడు అని నువ్వే అనుకుంటావు. కాబట్టి ఎవడో వస్తాడు నువ్వే ఆశించుకోకు. నువ్వు బాగు చేసుకోవడానికి రాబోయేటువంటి విపత్కర పరిస్థితులు చాలా మితిమీరి ఉన్నాయి కనుక ఉగాది తర్వాత నుంచి ఆ ఒక ప్రభావం నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటినో నువ్వు కాపాడుకోవాలి, నీ పరిసరాలు నువ్వు కాపాడుకోవడానికి శివనామస్మరణ చేసుకో. సూపర్ సార్, నిజంగా క్రోధినామ సంవత్సరం అంత క్రోధంగానే ఉండబోతుంది. దానికి పరిష్కారం ఏంటి, మీరేం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏం చేయాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.
సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.